ఈరోజు విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఏ రకమైన పరిస్థితి ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కింగ్ జార్జ్ ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈరోజు ప్లాస్టిక్ సర్జరీతో పాటు ఇతర వార్డులు కూడా వెళ్ళారు. సరే, ఇప్పుడు మీరు మీ విజిట్లో ఏ అంశాలు వచ్చాయి, ఏమైనా అడ్వైజ్ ఏమైనా ఇచ్చారా డాక్టర్స్కి? అందరికీ నమస్కారం. ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్ ఏ స్థాయిలో ఉంది, ఎప్పుడు మనము ఇనాగరేట్ చేసుకోవచ్చు అనేది చూడడం జరిగింది. సివిల్ వర్క్స్ మ్యాక్సిమం కంప్లీట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ రావాల్సి ఉంది. దాదాపు 1-2 నెలల లోపల ఆ బ్లాక్ని మనము ఉపయోగానికి తీసుకురావచ్చు. దానివల్ల వివిధ శాఖ సంబంధించిన విభాగం సంబంధించిన పేషెంట్స్ అందరినీ కూడా ట్రీట్ చేయడానికి ఒక మంచి ఫెసిలిటీ అందుబాటులో వస్తుంది. దాంతోపాటు ఈరోజు బర్న్స్ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్తో హెచ్పిసిఎల్ వారు ఒక సహకారంతో రెనోవేషన్ వర్క్స్ ఏ విధంగా నడుస్తుంది అని చూడడం జరిగింది. సివిల్ వర్క్స్ అనేది దాదాపు 90% పూర్తి అయింది. ఎక్విప్మెంట్ అనేది రావాల్సి ఉంది ఫర్ ఐసీయూ అండ్ అదర్ వార్డ్. దాని గురించి త్వరగా ఆ ఎక్విప్మెంట్ పర్చేస్ కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ బర్న్స్ వార్డులో అడ్మిట్ అయిన పేషెంట్స్తో వాళ్ళు ఒక అటెండర్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు ఒక వివరాలు, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకు ట్రీట్మెంట్ సంతృప్తికరంగా ఉందా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు మందులు అంతా కూడా ఇక్కడే ఇస్తున్నారు, బయట రాయట్లేదు, డాక్టర్స్ బాగానే చూస్తున్నారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర కొంత డబ్బులు అడిగినట్టు చెప్పడం జరిగింది. ఆ సిబ్బంది మీద ఎవరో తెలుసుకొని వాళ్ళ మీద ఇమీడియట్గా ఈరోజే చర్యలు తీసుకోమని సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా మన ప్లాస్టిక్ సర్జరీ హెచ్ఓడి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలకు తెలియచేయడం ఏంటంటే, మొత్తం కేజీహెచ్లో పూర్తి సేవలు అన్నీ కూడా ఉచితమే. ఎవరికి మీరు పైసా ఇవ్వాల్సిన పని లేదు. పూర్తి స్థాయిలో మీకు చికిత్స అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి మందు కొరత అనేది లేదు. అన్ని మందులు కూడా మన దగ్గరే ఉన్నాయి. మీకు ఏదైనా మందులు బయట రాసినా లేకపోతే అదనంగా డబ్బులు అడిగినా మీరు అక్కడక్కడ మా కాంటాక్ట్ నెంబర్ మనము పెట్టడం జరిగింది. ఎవరికి కాల్ చేయాలని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా వెంటనే స్పందించి కంప్లైంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, అంటే వైజాగ్ ఒక్కటే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పేషెంట్లు రావడం, ఇట్లాంటి యాక్టివిటీ ఇక్కడ ఉంటుంది. రీసెంట్గా అల్లూరు జిల్లా నుంచి ఒక మహిళ రావడం, అనుకోకుండా చనిపోవడం జరిగింది. అయితే అంబులెన్స్ ఇవ్వడంలో కొంత జాప్యం జరిగింది అనే విషయం కూడా కొంత వైరల్ అయింది. ఈ ఇష్యూ మీ దృష్టికి వచ్చిందా? అట్లాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంబులెన్స్ వచ్చేటప్పటికి అంబులెన్స్ ఎప్పుడు కూడా ఎవరికైతే చికిత్స అవసరమో ఎమర్జెన్సీ పర్పస్కోనే అంబులెన్స్ మనం కేటాయించడం జరుగుతుంది. మనము చనిపోయిన తర్వాత వాటికి మహాప్రస్థానం వాహనమే మనము ఉపయోగించాలి. అదే ప్రోటోకాల్ కూడా. ఎప్పుడు కూడా అంబులెన్స్ అనేది అవసరం ఉన్న చోట్ల బతికి ఉన్న వ్యక్తిని మనము వెంటనే స్పందించి హాస్పిటల్ తరలించడానికి వాడుకోవడం జరుగుతుంది. ఈ మహాప్రస్థం అనేది చనిపోయిన వారిని ఇంటికి చేర్పించడానికి మనము చర్యలు తీసుకోవడానికి అవి మనం కేటాయించడం జరిగింది. నా దృష్టిలో కూడా యాక్చువల్లీ ఈరోజు పేపర్లో వచ్చింది, నిన్న కూడా మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఈ అంశం మీద సూపరింటెండెంట్ గారు ఆల్రెడీ వివరణ ఇచ్చారు. ఈ అంశం మీద ఇంకొకసారి ఆరా తీసి ఎవరి దగ్గర లోపం ఉందా, కావాలని ఏదైనా డిలే జరిగిందా, ఆ డబ్బుల కోసం డిలే జరిగింది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాంటి ఏదైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసిన దాకా ఈ అంశం మీద మహాప్రస్థానం మనం కేటాయించి ఉండాలి చనిపోయిన తర్వాత. అది చేయడం డిలే చేయడం కూడా తప్పే. అది ఎందువల్ల జరిగింది అనేది మనం ఆరా తీయడం జరుగుతుంది. ఓకే సరే, ఈ మహాప్రస్థానం వెహికల్స్ అందుబాటులో అంటే తగ్గట్టు ఉన్నాయి అంటే, ప్రీవియస్గా మీకు బిఫోర్ కూడా ఒక పేషెంట్ చనిపోతే ఆ బిడ్డను పట్టుకుని బైక్ మీద వెళ్ళిపోయాడు. అది ఒక రకంగా కొంత డ్యామేజ్, మనకు పర్సనల్గా కూడా మన స్టేట్కి కూడా కొంత డ్యామేజ్. అట్లాగే లేకుండా ఏమైనా ఎక్స్ట్రా మహాప్రస్థానం వెహికల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? మనం సిఎస్ఆర్ ద్వారా మనం అదనపు వెహికల్స్ కూడా మనం అడగడం జరిగింది. త్వరలో కొన్ని వెహికల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అనే అంశాల మీద మన దృష్టిలో ఉంది. ఆల్రెడీ అడిక్వేట్ వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ మహాప్రస్థానం లేననేది కరెక్ట్ కాదు. అవి కూడా ఒక కన్స్ట్రైంట్ వచ్చింది, అంటే 120 కిలోమీటర్సే వెళ్ళాలి. అలాంటి కొన్ని అంశాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. మన జిల్లా పరిషత్ సమావేశంలో కూడా మన దృష్టికి వచ్చింది. అప్పుడే క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది కన్స్ట్రైంట్ ఏమీ లేదు, ఆ జిల్లా వరకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎస్టీ సెల్ ద్వారా కూడా అల్లూరు జిల్లా వాళ్ళు ఇక్కడ ఎస్టీసీ ఏర్పాటు చేస్తే దాని మేరకు కూడా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా కూడా డబ్బులు ఇచ్చి మనకు కావాల్సిన సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ఆ ఆసుపత్రిలో స్వయంగా కలెక్టర్కే
ఇక్కడ ఒక రోగికి సంబంధించి ట్రీట్మెంట్ వ్యవహారంలో అక్కడ ఉన్న కింది స్థాయి సిబ్బంది డబ్బులు అడిగినట్టు కూడా ఆయన దృష్టికి రావడం జరిగింది. ఈ విషయంపై ఆయన సీరియస్ అవడమే కాకుండా దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ని ఆదేశించారు. మరోవైపు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా లాంటి ప్రాంతం నుంచి ఎవరైతే గిరిజనులు మెరుగైన వైద్యంకి వచ్చారో వారికి అంబులెన్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా అనుకోని పరిస్థితులు ఎవరైనా మృతి చెందినట్లయితే మహాప్రస్థానం వాహనాలను కూడా సమకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, KGH. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.